ఈవినింగ్ అదేవిధంగా సీతారాం నాయక్ గారు, గుడ్ ఈవినింగ్. బల్మూరి వెంకట గారు తర్వాత వెళ్తా. సీతారాం నాయక్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే భూమి సరే, భూమి అమ్మటం వేలం వేస్తారు, అది సెకండరీ. కానీ ఈ భూమికి సంబంధించినటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ భూమి ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రభుత్వానికి చెందుతుంది అని, ఇది యూనివర్సిటీకి సంబంధించిందని విద్యార్థుల ఆందోళన. సరే, ఈ భూమిని యూటిలైజ్లోకి తీసుకురావాలి, ఈ భూమి ఉపాధి అవకాశాలు ఇతర పారిశ్రామిక, ఎందుకంటే ఆ ఏరియా అంతా కూడా ఇప్పటికే ఇండస్ట్రియల్గా ఐటీ రంగంలో ఆ ఏరియా అంతా కూడా ఇప్పటికే ఐటీ పార్క్ లాగా ఆ ఏరియా ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం మేము దాన్ని ఉపయోగించుకుంటాం అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. కానీ అది సెంట్రల్ సిటీ భూములు అనేటువంటిది విద్యార్థులకు ఆందోళన. ఎలా చూడాలి దీన్ని? శ్రీనివాస్ గారు, ఇష్యూ ఏంటంటే ఇప్పుడు భూమి ప్రభుత్వమదా ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా వస్తున్నారనేది కాదు. చాలా రోజుల సమస్య ఉంటే అది సుప్రీంకోర్టు ప్రభుత్వ భూమి అని డిక్లేర్ చేసింది. అక్కడ ఉండేటువంటి మేధావులు దాదాపు ఇప్పుడు 7,000 మంది విద్యార్థులు ఉన్నారు, 500 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళంతా విద్యకు సంబంధించినటువంటి వాళ్ళు. నేను వాళ్ళతో మాట్లాడిన, రిజిస్ట్రార్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను మీకు వస్తున్నాను సార్. మేము అందులో హరగోపాల్ గురించి మీకు తెలుసు, ఆయన ఒక ఆర్టికల్ రాసి చూడాలి. అది ఇక్కడ ఏదో పార్టీల పరంగా ఇప్పుడు రాకేష్ గారు కానీ, బల్మూర్ గారు కానీ, నేను కానీ, కోదండరాం కొట్లాడేది కాదు. మనం విద్యా వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు విశ్వవిద్యాలయాలకు ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పోయిన గత 10 సంవత్సరాల్లో విశ్వవిద్యాలయాల పరిస్థితులు ఏమున్నాయి, ఇప్పుడు ఏముంది, అసలు విశ్వవిద్యాలయాలకు ఉండేటటువంటి కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు, ఉస్మానియా అసలు వీటికి బౌండరీస్ లేవు. నేను కాకతీయ యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ చేసినప్పటి నుంచి కొట్లాడుతున్నా. అది ఏం చేస్తారంటే ఈ సమస్య వచ్చినప్పుడు ఇవాళ ఒకరిని సస్పెండ్ చేస్తామంటారు, అరెస్ట్ చేస్తామంటారు. ముందు నా అప్పీల్ ఏంటంటే అక్కడ ఒక విలువైన పోస్ట్లో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూరి గారు ఉన్నారు కనుక ముందు మీరు విశ్వవిద్యాలయాలకు బౌండరీస్ ఫిక్స్ అయ్యి అలాట్మెంట్ చేస్తారు. గవర్నమెంటే భూమికి అలాట్మెంట్ చేస్తారు. నేను సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ములుగులైందో దానికి 350 ఎకరాలు నేను దగ్గర ఉండి కొలిపించి బౌండరీలు చేసిన. ఇంకా 100-200 ఎకరాలు కావాలి. ఇది ప్రజల సొమ్ము, ఇది విద్యార్థుల సొమ్ము, ఇది ఎవరికో సొంతం ఇంటికి పోయేది కాదని. అయితే ఇక్కడ వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఇది 1969 ఆ ఉద్యమాల ఫలితంగా అప్పుడే ఇందిరాగాంధీ గారు స్వయంగా మనకు ఉండేటువంటి 6 పాయింట్ ఫార్ములాలో ఒక ఫార్ములా తీసుకొని 2వ స్థానంలోనే దీన్ని విశ్వవిద్యాలయం పెట్టారు. అప్పుడు 2,400 ఎకరాల భూమి ఆ విశ్వవిద్యాలయానికి కేటాయించారు. అప్పటి నుంచి శాఖలుగా అది వ్యాపించడం, ఎంతో మంది మహానీయులకెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాతనే కదా ఐటీలు కావాలి. అది అయినాకనే కదా రీసెర్చ్ సెంటర్లు కట్టండి. విద్యా వ్యవస్థని నాశనం చేసినాక ఇవన్నీ ఎందుకండి? ఇవి దేనికి చెప్పండి? ఎవరైనా మనకి ఇంతకుముందు నెల్సన్ మండేలా కూడా చెప్పినటువంటి అవి మన దగ్గర ఉన్నాయి. నా అపీల్ ఏంటంటే ఈ 2024 ఎకరాలలో 400 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 200 ఎకరాలేమో టాటా ఇన్స్టిట్యూట్ కు 200 ఎకరాలు ఇచ్చారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీకి ఏమో అప్పుడు 100 ఎకరాలు ఇచ్చారు. టీఎన్జిఓకి 50 ఎకరాలు ఇచ్చారు. ఐఎస్ కాలనీకి 50 ఇచ్చారు. 400 ఎకరాలు పోయిందే కదా. మీరు ఇచ్చిన ప్రభుత్వం కేటాయించినటువంటి భూముల నుంచి 400 ఎకరాలు పోయినప్పుడు ఇది ప్రభుత్వ భూమి పక్కకు ఉంది, దాంట్లో ఉపయోగపడతా ఉంది, వీళ్ళకి ఉపయోగపడుతుంది. మా భూమి మీరిచ్చి మీరు వాళ్ళకి ఇచ్చేసారు కనుక ఆ 400 భూమి మాకు ఇవ్వండి అని విద్యార్థులు అడుగుతున్నారు. దాన్ని రాత్రి పోయి దొంగలను కొట్టినట్టు చేసినట్టు విద్యార్థులతో పెట్టుకోవద్దని ఇంతకుముందు కూడా నేను మీడియాలో చెప్పిన. విద్యార్థులు ఇక్కడ ఉన్న అందరం విద్యార్థులమే. అక్కడ ఇప్పుడు మేము కోదండరాం కూడా విద్యార్థులమే. విద్యార్థుల బలం తెలిసిన వాళ్ళం, విద్యార్థుల శక్తి సామర్థ్యాలు తెలిసిన వాళ్ళం, విద్యార్థుల వల్ల తెలంగాణ వచ్చిందనేది కూడా ప్రజలు గ్రహించాలి. మరి ఆ విద్యార్థులను ఆ దొంగ రాత్రులు పోయి వాళ్ళని అంత ఏం చేస్తారండి? 4 రోజులకి విద్యార్థులు అక్కడ కూర్చుంటారు కానీ భూమి అమ్ముకోరు, భూమి తినేది కాదు. దాని మీద గంతెందుకు సార్ ఆవేశం? అంత ఆవేశం ఎందుకు? 400 ఎకరాలు ఈ భూమి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అలాట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 400 ఎకరాలు వాళ్ళకి ఇచ్చిండు. ఆ 400 ఎకరాలు మీరు అటు ఇచ్చిండు, మరి ఆ భూమి ఇస్తలేరు కదా, ఈ భూమి కావాలంటే అడగడంలో తప్పు లేదు. మీరు ఇస్తారయ్యారు అనేది ఒక కమిటీ వేయండి, పిల్లల నుంచి ఒక కమిటీ వేయండి. భూమి గవర్నమెంట్ భూమి అనేది మీరే ఒప్పుకుంటున్నారు, మీ సొంత భూమి కాదు కదా అది. ఎవరి భూమి? ప్రజల భూమి. ఇప్పుడు అది ప్రజల చేతిలో ఉన్నటువంటి ప్రజలకు అవసరానికే కదా గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటుంది, ప్రజలకు ఉపయోగిత అంటున్నారు. విశ్వవిద్యాలయం ప్రజలకు ఉపయోగపడేది కదా. అటువంటిప్పుడు నిజంగానే ఈ 400 ఎకరాల భూమి పోయి ఉంటే ఈ 400 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేయండి. కానీ ఇది ధర్మం కాదు, ఇది పద్ధతి కాదు. నేను ఇది కూడా అంటున్నా, ఒకవేళ యూనివర్సిటీలను ఏం చేస్తున్నారో బాగా తెలుసు. ఆ యూనివర్సిటీ లేకుంటే అటువంటి ఎక్కడనో
సారా తాగి ఆ తండాలు ఎప్పుడో చచ్చిపోయి ఉండేటోని. నేను ఇక్కడికి ఎందుకు వస్తుంది సార్? ఆ విశ్వవిద్యాలయం పుణ్యాన్ని మాకు ఇలా మాలాంటి వాళ్ళకు బడుగు బలైన వర్గాలకు ఒక ఆధారం అయింది. అరే నేను ఆ భూమి అమ్మితే నిజంగా రేవంత్ రెడ్డి గారి పిల్లల్ని అమ్ముకున్నట్టు. ఎందుకండి ఆ భూమి 400 ఎకరాలు మీకు రేవంత్ రెడ్డి గారు? మీరు తెలిసిన వాళ్ళు, మీరు చదువుకున్న వాళ్ళు. ఏమున్నది మీకు అడిగేది ఎవరు? పిల్లలు అడుగుతున్నారు. మీ పిల్లలకు మీరు ఇయ్యండి 400 రైట్. ఎకరాలు ఇచ్చి ఆడ ఆడ బ్రహ్మాండమైనటువంటి ఇన్‌స్టిట్యూషన్స్ రైట్. కట్టియండి. ఒక అకాడమిక్ ఇది కట్టియండి, ఫోక్ అకాడమీ కట్టియండి, ఏదైనా కట్టించవచ్చు మీకు. అది రిసెర్చ్‌కి ఉపయోగపడుతది. ఇప్పుడు రైట్. మళ్ళీ రాత్రి వస్తాం మీ మేము దగ్గరికి. బల్మూరి వెంకట గారు, అంటే ఇది సరే ప్రభుత్వ భూమి, యూనివర్సిటీ భూమి, ఇదొక వివాదం. ప్రభుత్వ భూమి, దీన్ని కూడా ప్రజా ఉపయోగాల కోసమే, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం